హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970స్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన ఫాంగ్ వాళ్ళ సిస్టర్ ఆ సిటీ నుండి ఇక తన ప్లేస్‌కి వెళ్ళిపోతుంది కదా! సో, ట్రైన్ ఎక్కేసి తన సీట్ కోసం వెతుక్కుంటూ ఉంటుందనమాట. తన సీట్‌లో ఎవరో ఇంకొకతను కూర్చొని ఉంటాడు. తను క్వెషన్ చేస్తుంది. అయ్యో! ఇది నా సీట్ అని చెప్పేసి. ఎవరు ముందొస్తే ఆళ్ళకే సీటు అంటే, నా దగ్గర టికెట్ ఉంది అనంటే, ఆ టికెట్ తీసుకొని విండోలో నుండి బయటికి పడేస్తాడనమాట. తనకి చాలా కోపమొస్తుందిక. గట్టిగా అరిచేసి అతన్ని లాగి కింద పడేస్తుంది. కింద పడేసి ఒక్కసారిగా ఇక గట్టిగా అరవడం స్టార్ట్ చేసిందనమాట. అందరూ తనని చుట్టుముడతారు. అదేంటంటే, నీలాంటి వాళ్ళు ఎంత చేసినా కూడా అది కరెక్ట్ అవుతుంది. హ్యాపీగా ఉంటున్నారు. నా బ్రదర్ లాంటి వాళ్ళు ఏం చేయకపోయినా సరే, ఎంతో మంచిగా ఉన్నా సరే అలా అనుభవిస్తున్నారు. అసల నిన్ను ఎవరు కన్నారో ఏమో గానీ, ఈ ప్రపంచానికి బరువు తప్ప ఏమి లేవని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అరుస్తూ ఉంటుందనమాట. ఈ కాన్వర్జేషన్ అప్పుడే వాష్‌రూమ్ నుండి బయటకొస్తున్న క్యూ కూడా వింటాడనమాట. మన సిరీస్‌లో న్యూ క్యారెక్టర్. తనలా గట్టిగా అరిచి ఒక్కసారిగా స్పృహ కోల్పోతుందనమాట. అప్పుడే క్యూ ఒక డాక్టర్ ఇదంతా అబ్జర్వ్ చేసిన క్యూ వెంటనే తన దగ్గరకొస్తాడు. నేను డాక్టర్‌ని అందరూ ప్రశాంతంగా కూర్చోండి అని చెప్పేసి తననెత్తుకొని స్లీపర్ కోచ్ అయితే అక్కడికి తీసుకెళ్తాడనమాట. ట్రైన్‌లో ఆ బోగీకి, ఆ ప్లేస్‌కి. సో, కాసేపు ఆగిన తర్వాత తను స్పృహలోకి రాగానే పైకి లేచి నేనెక్కడున్నాను అంటే మీరేం వర్రీ అవ్వకండి. నా పేరు క్యూ. నేనొక డాక్టర్‌ని. మీరు లో బ్లడ్ షుగర్ వల్ల కళ్ళు తిరిగి కింద పడిపోయారు. సో, కన్ఫర్మ్‌గా స్వీట్స్ ఏదైనా తీసుకోండి. రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది అన్నట్టు చెప్తే, సరే ఇక నేను వెళ్ళిపోతున్నానంటే, ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ రెస్ట్ తీసుకోండి అంటే, లేదు మీరే చెప్పారు కదా! త్వరగా నయమైపోతుందని చెప్పేసి నేను వెళ్ళి నా సీట్‌లో కూర్చుంటాను. పర్లేదని చెప్పి తను వెళ్తూ ఉంటే, లేదు నేను ఆల్రెడీ మాట్లాడాను. నెక్స్ట్ స్టేషన్‌లో నేను దిగిపోతున్నాను. మీ సీట్‌లో నేను కూర్చుంటాను. సో, నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు మంచి భోగి ఆల్రెడీ నేను టీటీతో మాట్లాడి పెట్టాను. మీకు చూయిస్తా అని చెప్పారు. అలాగే తనకి బిస్కెట్స్ కూడా ఆఫర్ చేస్తాడనమాట. క్యూ లేదు నాకొద్దని చెప్పేసి చెప్తే, లేదు మీరు తినండి అని చెప్తే తను వెంటనే పాకెట్ నుండి మనీ ఇస్తుంది. తీసుకోండి తీసుకుంటే నేను తీసుకుంటా అని చెప్పి, సరే అని చెప్పేసి ఇక వేరే ఆప్షన్ లేక క్యూ మనీ తీసుకుంటాడు. మీరు చదువుకుంటున్నారా మ్యాథమెటిక్స్ అన్నట్టంటే, ఇందాక మిమ్మల్ని ఎత్తుకున్నప్పుడు ఐడీ కార్డ్ ఇంకా టెక్స్ట్ బుక్స్ కింద పడ్డాయంటే తనేం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుందనమాట. సరే ఇట్స్ ఓకే నేను వెళ్తాను. మీరిక్కడే రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి తినే ప్లేస్‌లోకి తను వెళ్లి కూర్చుంటాడు క్యూ. తను వెళ్ళిపోగానే తన బుక్ తీసి చూసుకుంటుంది ఉందా లేదా అని చెప్పేసి అందులో తన ఫ్యామిలీ ఫోటో ఒకటుంటుందనమాట. అది చూసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. సో, తను యాక్చువల్లీ ఏంటంటే పాస్ట్‌లో తన ప్రొఫెసర్ తోటి తిను బ్లాక్ ఫై కేటగరీలో ఉన్న పేరెంట్స్‌ని వదిలేస్తుందనమాట. ఎందుకంటే ఇదంతా దేశం కోసమే చేస్తుంది. ఏదైనా సరే దేశం కోసం చేయాలని చెప్పి అనుకుంటుందనమాట. తనకి మ్యాథమెటిక్స్ వచ్చు కాబట్టి అందులోనే హెల్ప్ చేద్దాం అని చెప్పి తను అనుకుంటుంది. మీరు ఏ పని ఇస్తే అది చేస్తాను. నాకు హెల్ప్ చేయడమే ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళతోటి టైస్ అన్నీ కట్ చేసుకుంటానంటూ ప్రొఫెసర్‌తో చెప్పి అది అగ్రీ చేయించుకుంటుందనమాట. మీతోనే వర్క్ చేస్తా అని చెప్పేసి ప్రొఫెసర్ కూడా ఒప్పుకుంటాడు. అందుకే వాళ్ళ పేరెంట్స్ గుర్తొచ్చేసి ఆ ఫోటో చూసుకొని తను బాధపడుతూ ఉంటుంది. ఫెయినీ ఏం చేస్తుందంటే ఫ్యాన్‌కి డ్రాయింగ్ ఏయడం, పెయింటింగ్స్ ఏయడం ఇవన్నీ ఇష్టం కాబట్టి దానికి కావాల్సినవన్నీ తీసుకొచ్చేస్తుందనమాట. నీ సిస్టర్ వెళ్ళే ముందు చెప్పింది, వేస్తే నీకేమన్నా జ్ఞాపకం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అందుకే ఇవన్నీ తీసుకొచ్చాను. అలాగే నీకు కొంత మనీ కూడా ఇచ్చింది. నీకు మనీ మేనేజ్ చేయడం రాదు కదా! నా దగ్గర పెట్టుకుంటాను. రూపాయి కూడా ఖర్చు చేయనులే కంగారు పడకు అన్నట్టు చెప్తూ ఉంటుంది. అవన్నీ తెచ్చినందుకు థాంక్ యూ చెప్తాడనమాట ఫెయినీకి తను. సో, పారలెల్‌గా ఫాంగ్ సిస్టర్‌ని కూడా చూస్తారనమాట. తను దిగే స్టేషన్ వస్తుంది. బట్ టీసీ తన దగ్గరకి రాకపోయేసరికి మళ్ళీ తను క్యూ దగ్గరికి వెళ్ళిపోయి మనీ ఇచ్చేస్తుంది. మీరిక్కడే ఉన్నారని నాకు తెలుసు నెక్స్ట్ స్టేషన్‌లో దిగలేదని చెప్పేసి. మీ స్లీపర్ సీట్‌ని నేను తీసుకున్నందుకు ఇదిగోండి మనీ మీకిచ్చేస్తున్నా అని చెప్పేసి మనీ ఇచ్చేసి తన పాటికి తను వెళ్ళిపోతుందనమాట అక్కడి నుండి. మన ఫైడీ వచ్చేసి ఫ్యాన్‌కి నెయిల్స్ కట్ చేస్తూ ఉంటుందనమాట. ఎలా కట్ చేయాలో చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు చెయి అని చెప్పేసి తనకి ప్రాక్టీస్ చేస్తుందనమాట. ఫ్యాంగ్ ఏం చేస్తాడంటే నేను నీకు కట్ చేస్తా అని చెప్పేసి తనకు కట్ చేసేప్పుడు చెయ్యి కొంచెం కట్ చేస్తాడనమాట. వెంటనే తనేమంటుందంటే పాస్ట్‌లో నువ్వు కోమాలో ఉన్నప్పుడు నీకు కట్ చేసేప్పుడు అనుకోకుండా నీ చెయ్యి కట్ చేశాను. దానికి బానే రివెంజ్ తీర్చుకున్నట్టున్నావు కదా! అంటే ఏమో నాకు గుర్తులేదు అని చెప్తాడు. సరే నువ్వు డైలీ చేసే పనులన్నీ నేర్చుకోవాలి. బ్రష్ చేయడం, అలాగే లాండ్రీ చేయడం, అలాగే షూ లేస్ కట్టుకోవడం ఇలాంటి చిన్న పనులన్నీ నువ్వే నేర్చుకోవాలని చెప్పేసి అన్నీ నేర్పిస్తూ ఉంటుందనమాట తనకి. సడెన్‌గా అతనికేదో గుర్తొచ్చినట్టు ఫ్యాంగ్ వచ్చేసి ఇలా మాట్లాడుతూ ఉంటాడనమాట. ప్లేసెస్ చెప్పి నాకు ఈ ప్లేసెస్‌లో ఈ ఫుడ్ ఐటెమ్స్ కావాలన్నట్టు చెప్తాడు. నీకింకా ఏం గుర్తొచ్చిందంటే రైల్వే స్టేషన్ అని చెప్పేసి అంటాడు. రైల్వే స్టేషన్‌లో ఇంకా ఏం గుర్తొచ్చిందంటే రైల్వే స్టేషన్‌లో బన్స్ ఉంటాయి. స్వీట్ బన్స్ చాలా బావుంటాయంటే, ఏంటి తిండి పిచ్చోడివా ఏంటి అవే గుర్తొస్తున్నాయి నీకన్నీ అన్నట్టు ఫెయినీ అంటుంది. నాకివన్నీ కావాలి. నువ్వు తీసుకురా నా సిస్టర్ వచ్చినప్పుడు నువ్వు నన్ను బాగా చూసుకుంటున్నావు అన్నట్టు చెప్తా అంటే, సరే అని చెప్పేసి తిను మురిసిపోయి మళ్ళీ తన యూనివర్సిటీ దాని నుండి మనీ తీసి అతనికి కావాల్సినన్ని తెచ్చిపెడుతూ ఉంటుందనమాట ఫెయినీ పాపం. ఒకరోజు రెడ్ వైన్ కూడా అడుగుతాడు. అది చాలా కాస్ట్ అని చెప్పేసి తిని ఏదో ఎక్స్‌పెరిమెంట్ చేసి దాన్ని ప్రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తుందనమాట. అదే తీసుకువెళ్ళిస్తుంది. ఇదేంటి చేదుగా ఉంది కొంచెం అంటే, బానే ఉంటుంది తాగు తాగు సూపర్‌గా ఉంటుందన్నట్టు చెప్తూ ఉంటుందనమాట.
ఆ జ్యూస్ తాగుతూ నాకు డాన్స్ చూడాలనుంది, డాన్స్ చేయొచ్చు కదా! అని చెప్పేసి తను డాన్స్ చేయమంటాడనమాట. సరే అని చెప్పి తను డాన్స్ చేస్తూ, సరే మరి నువ్వు టాబ్లెట్స్ ఏసుకో నేను వెళ్తున్నాను ఇంటికి అని చెప్పేసి తను వెళ్తూ ఉంటే, నాకు నెయిల్స్ కట్ చేయి అంటే, నెయిల్స్ కట్ చేయడం ఆల్రెడీ నీకు నేర్పించాను కదా! అంటే నేను మర్చిపోయాను అన్నట్టు అంటాడు. అప్పుడే మర్చిపోయావా? సరే కూర్చో అని చెప్పేసి తన నెయిల్స్ కట్ చేస్తూ ఉంటే తనని అలానే చూస్తూ ఉంటాడనమాట. తను చూడగానే మొహం తిప్పుకొని వాటర్ తాగుతూ ఉంటాడు. నిజం చెప్పు నీకు నెయిల్స్ కట్ చేసుకోవడం ఎలానో తెలిసినా కూడా కావాలని చెప్పి నాతో నెయిల్స్ కట్ చేయించుకుంటున్నావు కదా! అంటే నిజం ఒప్పేసుకుంటాడనమాట అవునని చెప్పేసి. తనకి ఇంకేం చేయాలో అర్థం కాక ఇలా ప్లాన్ చేస్తుంది. ఇదంతా కాదు నేనొక ప్లాన్ చేస్తున్నాను. ఈ రోజు నుండి నీకే సర్వీస్ చేయాలన్నా సరే అది చార్జబుల్లే అని చెప్పి అన్నీ రాసి నెయిల్స్ కట్ చేసినందుకు, బట్టలు వాష్ చేసినందుకు, ఇంకేదైనా తెచ్చిపెట్టినందుకు, బయట నుండి ఫుడ్ ఐటెమ్స్ అన్నీ నువ్వే మనీ ఇవ్వాలి. నీ సిస్టర్ ఇచ్చిన వాటిలోనే ఖర్చు చేస్తాను. ఇవన్నీ ఎప్పుడు చేస్తానంటే 3 డేస్ నీకేదైనా స్కిల్ నేర్పించి నువ్వు నేర్చుకోలేకపోతే అప్పుడే చేస్తాను. నార్మల్‌గా ఫ్రీవయితే కొన్ని ఫ్రీగా నేను చేయగలనయితే మనీ ఏమి అవసరం లేదు. బట్ నువ్వు ఇలా కావాలని చేయించుకుంటే నేర్పించాక కూడా కన్ఫర్మ్‌గా మనీ ఇవ్వాలంటే, నాకు సైన్ చేయడం ఎలాగో తెలీదంటే, పర్లేదు ఇట్స్ ఓకే అని చెప్పేసి ఫింగర్ ప్రింట్ ఏయించుకుంటుందనమాట. మనీ అంటే గుర్తొచ్చింది. "నువ్వు స్కూల్ టైమ్‌లో నా దగ్గర మనీ తీసుకున్నావు. ఇంకా రిటర్న్ ఇవ్వలేదు గుర్తుందా?" అంటే, "నాకు గుర్తులేదు" అని చెప్పేసి తప్పించుకుంటాడనమాట. సర్లే అన్నీ చిన్నగా గుర్తొస్తాయి నువ్వే ఇస్తావులే అన్నట్టు తను చెప్తుంది. ఇక వెళ్ళే అప్పుడు, "అదేంటి షర్ట్ నేను ఆల్రెడీ వాష్ చేశా కదా! మళ్ళీ నువ్వెందుకు చేశావంటే, "నువ్వే కదా నేర్చుకోవాలని చెప్పావు. అందుకే మళ్ళీ చేశానని" చెప్పి చెప్తాడు. చూస్తే షర్ట్ చినిగిపోయి ఉంటుందనమాట. "నేను నేర్చుకోమని చెప్పాను. ఇలా భయంకరంగా ఉతకమని చెప్పానా ఏంటి" అని చెప్పేసి, "ఇప్పుడు నేనేం చేయాలిరా బాబు" అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న పాత షర్ట్ ఏదో ఉంటే దాన్ని సెట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్యాన్‌కి తీసుకొస్తుందనమాట. అది సరిపోదని చెప్పేసి కింద వేస్ట్ క్లాత్ ఏదో ఉంటే అదేసి కుడుతుందనమాట షర్ట్‌కి లెంత్ రాడానికి. బట్ స్టిల్ ఆ కాంబినేషన్ బానే ఉంటుంది. సో, నేను నీకు కుట్టాను కాబట్టి మనీ ఇవ్వు నాకు. బయట టైలర్స్ ఆఫర్ చేసిన దానికన్నా తక్కువే అడుగుతున్నానంటే, లేదు ఇంత అయితే నేనివ్వను. షర్టు నాకొద్దులే నువ్వే తీసుకో అంటే, ఇట్స్ ఓకే సరే తక్కువ ఇవ్వు నీకు ఇవ్వాలనిపించినంత అంటే, ఓకే అని చెప్తాడు. ఇవిగో మరి నీకు కావాల్సిన డ్రాయింగ్ ఐటెమ్స్ అన్ని రీస్టాక్ చేశానంటే, ఈరోజు నేను నిన్ను డ్రా చేయాలనుకుంటున్నాను అక్కడ నిలబడని చెప్పేసి, తను డ్రా చేయడం స్టార్ట్ చేస్తాడు. తనేమో మాట్లాడుతూ ఉంటుందనమాట. డ్రాయింగ్ కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగా గీసావంటే, నువ్వు దీనికి కూడా నాకు మనీ ఇవ్వంటే, ఇది భలే ఉందే బానే నేర్చుకున్నావు కదా! నువ్వు కూడా నా దగ్గర నుండి అంటే, లేదులే ఊరికే అన్నాను. కావాలంటే డైలీ నిన్ను గీస్తాను. ఫ్రీగానే గీస్తాను. నాకేం మనీ అవసరం లేదు అన్నట్టు తను చెప్తాడు. ఈ వీకెండ్ నిన్నొక ప్లేస్‌కి తీసుకెళ్తాను అన్నట్టంటే, ఓకే అంటే అదేంటి తెలుసుకోవా ఎక్కడికా అంటే, ఏం చేస్తాం ఎవరు నాకు గుర్తులేదు తెలుసుకో నేనేం చేస్తాను. వస్తానులే అన్నట్టు ఫ్రాంక్‌గా అంటాడనమాట. సరే అని తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో లిన్ ఫై ఉంది కదా! సో, లిన్ ఫై మన ఫెయిని వాళ్ళ బ్రదర్‌కి కాల్ చేస్తుందనమాట. యాక్చువల్లీ వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటారు. కాల్ చేస్తే తను మాట్లాడుతూ ఉంటాడు. తనకేదో ఫ్రాక్చర్ అయితే "నువ్వు లీవ్ తీసుకున్నావా లేదా? రిపోర్ట్ సబ్మిట్ చేశావా?" అని అడిగితే చేశానన్నట్టు చెప్తాడనమాట. నిజం చెప్పు అంటే, లేదు ఇంకా చేయలేదు. ఇక్కడ ఆయన చాలా బిజీగా ఉన్నాడు అంటే, అసలు ఆయన బిజీగా ఉన్నాడు. నువ్వసలు రిపోర్టే చేయలేదా? నీకిచ్చే ఉద్దేశ్యం ఉందా? లీవ్ తీసుకునే ఉద్దేశ్యం ఉందా? ఇక్కడికొచ్చే ఉద్దేశ్యం ఉందా? నన్ను మ్యారేజ్ చేసుకునే ఉద్దేశ్యం ఉందా? అని చెప్పి మొహం మీద అడుగుతుందనమాట. నీకు మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే లేదని చెప్పేసేయి. నేను వేరే వాళ్ళని చూసుకుంటానంటే అతను కోపమొచ్చేసి, ఆ! మరి చూసుకో అని చెప్పేసి కాల్ కట్ చేసేస్తాడిక. తను చాలా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో మనకి లింగీని చూయిస్తూ ఉంటారనమాట. తను యూనివర్సిటీలో ఉంటుంది. తన ఫ్రెండొచ్చేసి అక్కడ బాస్కెట్ బాల్ గేమ్ ఆడుతూ ఉన్న ఈఫెంగ్‌ని చూయించి, "అతనెవరో తెలుసా నీకు? ఫ్యాక్టరీలో పనిచేసే మిస్ క్సూ వాళ్ళ అబ్బాయి" అన్నట్టు తను చెప్తుంది. అయితే ఇతన్ని లైన్‌లో పెట్టడం మంచిదని చెప్పేసి తను మనసులో అనుకోని ఇలాంటి వాళ్ళకి కొంచెం క్లోజ్‌గా ఉండాలని చెప్పేసి, తనక్కడి నుండి తన ఫ్రెండ్ వెళ్తూ ఉంటే, ఇది కూడా లైబ్రరీలో ఇచ్చేసేయి అని చెప్పి తనక్కడే కూర్చుంటుందనమాట. అప్పుడే వాళ్ళు ఆడే బాల్ అనుకోకుండా తనకి చేయి తగులుతుంది. దెబ్బ తగలకపోయినా సరే కావాలని తనే గిచ్చుకొని అక్కడ రెడ్‌గా వచ్చేలా చేసుకుంటుందనమాట. ఈ ఫెంగ్ అది చూసి, "అయ్యయ్యో! మీకు దెబ్బ తగిలిందా? సారీ" అని చెప్పి, "పదండి మిమ్మల్ని మెడికల్ రూమ్ దగ్గరికి తీసుకెళ్తా" అని చెప్పి అంటాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.